వెహికల్ అయినా తగ్గేదే లేదంటున్నాడు. ఎంతవరకు అంతవరకు పొమ్మంటున్నాడు. యాక్చువల్గా ఏంటంటే కరిజ్మాకి ఇంజిన్ బెడ్డింగ్ అనేది మనం ఎత్తి బండి అయితే ప్రజెంట్ అయితే స్టార్టింగ్ చెన్నై బండి ఎఫ్జెడ్ వెహికల్ అయితే వచ్చింది. కస్టమర్ ఆలోచన అనేది చాలా మంచిది. ఎందుకంటే ఒక 20,000 పెట్టి సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే ముందర మనం ఈ బండికి 20,000 ఖర్చు పెట్టుకుంటే బాగా వస్తుంది అనేది మంచి ఆలోచన భయ్య. ప్రతి ఒక్కరు ఏంటంటే BS3 వెహికల్ కానీ BS4 వెహికల్స్ కానీ మీ కాడ అంటే పాత వెహికల్స్ రెడీ చేసుకొని ట్రై చేసుకోండి. ఎందుకంటే కొత్త వెహికల్స్తో పోల్చుకుంటే పాత వెహికల్స్ అనేది చాలా మంచిదని నా ఉద్దేశం. ఆల్రెడీ నేను బండి సూళ్ళూరుపేటలో చేపించాను. అయితే సూళ్ళూరుపేటలో చేపించినా సరే ఎంత ఖర్చు పెట్టినా సరే మనకి రన్నింగ్లో ఎలాంటి డిఫరెన్స్ రావట్లేదు, ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ కావట్లేదు. అందుకే మన కాడికి అయితే ఈ పల్సర్ అయితే వచ్చింది. ఈ పల్సర్ కానీ చూసుకుంటే బండి అనేది ఆఫ్ బోర్ ఉంది. కస్టమర్ అయితే ఇంకా అమౌంట్ అనేది పే చేయలేదు కాబట్టి వర్క్ అనేది పెండింగ్లో పెడదాం. హలో భయ్య, అందరూ మంచిగా ఉన్నారు. డైలీ వీడియో 90 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:23 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 23/5/2022. ఈరోజు వర్క్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఏదైతే మీకు కరిజ్మా వెహికల్ అనేది నానబెడతానే ఉన్నాం దాన్ని. ఆల్మోస్ట్ అయితే ఇందాక మీకు కనబడిన 3 వెహికల్స్ ఏదైతే కరిజ్మా ఎఫ్జెడ్ పల్సర్ అయితే 3 వెహికల్స్ అయితే ఉన్నాయి. 3 వెహికల్స్ ఇంజిన్ వెహికల్స్ భయ్య. ఐ సో హ్యాపీ. ఎందుకంటే ఎక్కువ ఇంజిన్ వెహికల్స్ ఉంటే మనకి సర్వీస్ ఛార్జ్ కానీ ఎక్కువ ఉంటుంది అనేది నా ఆలోచన. అదేవిధంగా ఏదైతే మనకి కరిజ్మా వెహికల్ ఉందో కరిజ్మా వెహికల్ అనేది ప్రజెంట్ బండి అయితే స్టార్టింగ్లో పెట్టుంది. బండి సైలెన్సర్ లేకుండా ఒక బండి వీడియో అయితే షూట్ చేస్తాను. ఒకసారి అయితే అదే చూడండి. టోటల్గా చూసారు కదా. సైలెన్సర్ ఓపెన్ చేసి ఎందుకు చూపించాలంటే సైలెన్సర్ ఓపెన్ చేసినప్పుడు ఆ బీట్ అనేది ఏరే విధంగా ఉంటుంది. అదే విధంగా సైలెన్సర్ ఫిట్ చేసిన తర్వాత ఒక వీడియో ఉంది, అది కానీ అదే ఒకసారి అయితే చూడండి. టోటల్గా చూసారు కదా. మనకి కరిజ్మాకి ఎందుకంటే 2 అనేది చూపించాను, ఏదో చూపించాలనిపించింది. ఎందుకంటే కస్టమర్ మీకు కానీ ఇంజిన్ బీటింగ్ అనేది ఎలా ఉంది అని తెలుస్తుంది. అయితే ఇంజిన్ బీటింగ్ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం రియల్గా చూసేదానికి ఫోన్లో చూసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది కరిజ్మా ఇంజిన్ అనేది. ఎందుకంటే దాదాపు 18,000 వరకు దానికి ఇంజిన్లో స్పేర్ పార్ట్స్ అనేది వేసాను. ఆల్మోస్ట్ మీకు దానికి సంబంధించిన డైలీ వీడియోస్లో కానీ మీకు అయితే చెప్పేశాను. ఇప్పుడు టోటల్గా మనకి చెప్పడం భయ్య. ఒకసారి ఈరోజు ఉన్న వర్క్ మొత్తం చూసేయండి. మధ్యాహ్నం నుంచి మనకి ఎఫ్జెడ్ ఉంది, పల్సర్ అనేది అమౌంట్ పే చేయాలి. ఒకసారి చూసేయండి భయ్య, టైం వేస్ట్ చేయండి. ఓకే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి కరిజ్మా అనేది ఆల్మోస్ట్ చూసుకుంటే స్టాండ్ మీద ఉంది. స్టాండ్ మీద అనేది మనం రిమూవ్ చేసి స్టాండ్ కానీ అయితే అక్కడ పెట్టేస్తాము. అయితే స్టాండ్ అక్కడ పెట్టేసి మీకు 2 వీడియోస్ చూపించాను. సైలెన్సర్ ముందు ఇంజిన్ బెడ్డింగ్ వినిపించాను, సైలెన్సర్ బిగించిన తర్వాత ఇంజిన్ బెడ్డింగ్ అనేది వినిపించాను. ఇప్పుడు కానీ బండి అయితే స్టార్టింగ్లో పెట్టినాను. ఇంకా ఈరోజు రేపు సాయంకాలం దాకా అయితే స్టార్టింగ్లో ఉంటుంది బండి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ ఓవర్ టైం బండి స్టార్టింగ్ కూలింగ్ పెట్టి ఇంజిన్ బాగా ఫ్రీ అయిన తర్వాత రన్నింగ్లో కస్టమర్ అంటే 700 కిలోమీటర్స్ తిరగమని చెప్పాడు. ఇక్కడ ప్రజెంట్ రీడింగ్ అని చూసుకుంటే ఓ మై గాడ్ పెట్రోల్ ట్యాప్ ఉడిపింది. 1 సెకండ్ ఓకే, మైలేజ్ టెస్టింగ్ బాటిల్ తగిలిచ్చేసాను. ఓకే, ఇక్కడ కానీ చూడండి, నేను ప్రజెంట్ కానీ రీడింగ్ కానీ చూసుకుంటే 74,455.5. ఓకే, మళ్ళీ స్టార్టర్ ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఓకేనా, ఈ స్టార్టర్ అనేది కొద్దిగా లూజ్ కాంటాక్ట్ ఉంది. ఈ క్లిప్పులు దీనికి సంబంధించిన క్లిప్లు అనేది చేంజ్ చేసేయాలి. ఓకేనా, 1 సెకండ్ బండి అయితే ఆపుతాను. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి, మీటర్ వచ్చింది 74,455 కిలోమీటర్లు ప్రజెంట్ రీడింగ్. అంటే ఇప్పుడు బండి స్టార్ట్ చేసాం. బండి స్టార్టింగ్ పెట్టి తర్వాత స్టార్టింగ్ అయిపోయిన తర్వాత మనం రన్నింగ్ చేసి ఒక 700 కిలోమీటర్ తిరగాలి. అంటే మనకి రీడింగ్ అని చూసుకుంటే 75,150 కిలోమీటర్లు అయితే వచ్చేయాలి మనకి. అప్పుడు బండికి కస్టమర్కి ఫస్ట్ సర్వీస్ చేసి బండి తీయాలి. అప్పుడు దాకా అయితే ఈ వెహికల్ గురించి ఇంకేం చెప్పేదానికి ఏం లేదు. ఆల్మోస్ట్ ఈరోజు బండి స్టార్టింగ్, రేపు కూలింగ్ అయిపోతే తర్వాత రన్నింగ్ చేసి రన్నింగ్ అయిన తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది చెప్పాల్సిందే. అంటే 700 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మనకి ఒక TN బండి ఒకటి ఎఫ్జెడ్ ఒకటి ఉంది. ఎఫ్జెడ్ కానీ చూసుకుంటే ఫుల్ ఇంజిన్ చేయాలి. ఫుల్ ఇంజిన్ చేయాలంటే క్రాంక్ సౌండ్ వచ్చినట్టుగా డౌట్ ఉంది. ఓకేనా, దీనికని చూసుకుంటే 20,000 ఎస్టిమేషన్ చెప్పాను. కస్టమర్ అయితే ఏమనుకున్నాడంటే 20,000 పెట్టి బండి కొనాలి, 20,000 పెట్టి దీన్ని రెడీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కస్టమర్ అయితే ఆలోచించాడు. ఇది యాక్చువల్గా మంచి నిర్ణయమే. ఎందుకంటే ఈ ఓల్డ్ బండ్లు చేయించుకున్నంత కొత్త బండ్లు ఆ రన్నింగ్ రావు అనేది నా ఉద్దేశం. ఓల్డ్ బండ్లు 20,000 ఖర్చు పెట్టి 30,000 ఖర్చు పెట్టి చేసుకున్నా సరే ఈ బాగుంటాయి బండ్లు.
ఓకేనా. ఈ 20,000 అది ఎస్టిమేట్ చెప్పాడు. ఇంజిన్కి మిగిలింది తర్వాత నేను బాడీకి అయితే ఖర్చు పెడతాను. అంటే ఇంజిన్కి 10,000 అవుతుంది, 13,000 అవుతుంది, ఎంత అవుతుందో చూసుకొని తర్వాత 7,000 కానీ మిగిలిందంటే కొన్ని గ్రిప్ సెట్, కొన్ని వగేరా ముందర డిస్క్ బ్రేకు అవి అయితే ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ చేసుకుంటే మనకి సూళ్ళూరుపేట బండి అవుతుంది. పల్సర్ అయితే ఒకటి ఉంది. పల్సర్ కానీ సేమ్ ఇంజిన్లో సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇది సూళ్ళూరుపేటలో చేపించినా సరే అంత కంఫర్ట్ లేదు, బండి అయితే పికప్ లేదు, ఇంజిన్లో సౌండ్ అయితే రకరకాలుగా అయితే వస్తుంది. కస్టమర్ అయితే ఒకటి భయ్యా నా కాడ బండి పెట్టినప్పుడు మీరు కంపల్సరీగా 70% అమౌంట్ అనేది ముందుగానే పే చేయాలి. బండి పంపించేస్తే నేను అమౌంట్ పంపించమంటే ఇప్పుడు దాకా అమౌంట్ కానీ పంపించలేదు. మీకేంటంటే వర్క్ అనేది మీరు ఎలా అమౌంట్ లేట్ చేస్తున్నా అలాగే వర్క్ అనేది లేట్ అయిపోతుంది. దాని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే అయితే 10,000 అమౌంట్ కొట్టమన్నా అప్పటికప్పుడు 10,000 అమౌంట్ అనేది కొట్టేస్తారు. ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఈ కరిజ్మా అనేది బయట పెట్టేస్తే మధ్యాహ్నం భోజనం రాగానే ఎఫ్జెడ్కి ఇంజిన్ ఓపెన్ చేసేది. ఇంజిన్ ఓపెన్ చేస్తే తర్వాత ఈ ఎఫ్జెడ్ వర్కే చేస్తుంటాం. వీళ్ళు అమౌంట్ అనేది ఎప్పుడు పంపిస్తారు అప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు దాకా వెళ్తే వీళ్ళకి డైలీ 50 రూపాయలు అయితే పార్కింగ్ ఛార్జ్ అయితే పడతా ఉంటుంది అమౌంట్ పే చేసేంత వరకు. అమౌంట్ పే చేస్తే సబ్జెక్ట్ వేరే, అంటే మన వర్క్ అనేది మనం చేయాలి కాబట్టి వీళ్ళు అమౌంట్ పే చేయాలి కాబట్టి డైలీ 50 రూపాయలు అయితే పార్కింగ్ ఛార్జ్ పడుతుంది. హరిగాడ రూల్స్ అనేది అలాగే ఉంటాయి. ఓకే, టోటల్గా ఇది భయ్యా మన కాడిన వెహికల్స్ అంతమంది వెహికల్స్ వెళ్ళదు. కరిజ్మా అనే ఉదాహరణ చేసింది. ఎందుకంటే ఈ బండి అనేది రెడీ అయిపోతే బండి స్టార్టింగ్లో పెట్టేస్తే బండి బయట పెట్టేసి తర్వాత ఎఫ్జెడ్ కదా ఇంజిన్ డౌన్ చేయడం, లేకపోతే ఆఫ్ బోర్ ఓపెన్ చేయడం. ఆఫ్ బోర్ ఫుల్ సైలెన్సర్ అయితే జగడగా కారిపోతుంది. దీనికి ఫుల్గా బండి స్టార్ట్ చేసామంటే చూసారా ఎంత ఉంది, భయంకరంగా బోర్ ఉంది. సైలెన్సర్ కానీ ఫుల్గా ఆయిల్తో బ్లాక్ అయిపోయింది. రేపు బోర్ చేసినా కానీ దీనికి సైలెన్సర్ కూడా స్మోక్ వస్తుంది, మెల్లగా ఆగద్ది. కస్టమర్ అయితే దీన్ని గుర్తించాలి. ఎందుకంటే బోర్ చేయగానే సైలెన్సర్ కూడా స్మోక్ ఆగిపోద్ది. నీకు ఇంజిన్ నుంచి వచ్చే స్మోక్ ఆగిపోద్ది, కానీ సైలెన్సర్లో ఉన్న ఆయిల్ అనేది హీట్ అయ్యి బర్న్ అయ్యి వస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆగిపోద్ది, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం చెప్తే ఎంటర్ కాబట్టి కస్టమర్ కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఏం బెటర్. ఇంకా టోటల్గా ఇది ఈ రోజు ఉన్న ప్రాబ్లమ్స్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్. టోటల్గా చూసారు కదా, మనకైతే 3 వెహికల్స్ ఉన్నాయి. 3 వెహికల్స్లో కరిజ్మా అనేది ఈ రోజు బండి స్టార్టింగ్ రేపు సాయంకాలం దాకా అయితే పెడతాను. అది బండి రన్నింగ్ అయిన తర్వాత రన్నింగ్ అయ్యి 750 కిలోమీటర్ తిరిగిన తర్వాత మళ్ళీ డైలీ వీడియోస్ లాగా అయితే దాని మీద తీసుకొస్తాను. ఆల్మోస్ట్గా తీసుకుంటే మనకి ఎఫ్జెడ్ అనేది టీఎన్ బండి అయినా సరే అది మనకి నెల్లూరు దగ్గరే. ఆయన ఇప్పుడు హోమ్ జాబ్ అంటే దాన్ని ఏదో అంటారు, ప్రజెంట్ అయితే గుర్తు రావట్లేదు. అదేవిధంగా ఏంటంటే ఎఫ్జెడ్ అయితే ఉంది, దానికి ఇంజిన్ అయితే ఓపెన్ చేయాలి. ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేద్దాం, ఆఫ్ బోర్ ఓపెన్ చేద్దాం అనేది. ఆఫ్ బోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తాను. ఎందుకంటే 20,000 కస్టమర్ చెప్పాడు కాబట్టి ఇంజిన్ వరకు ఒక 13,000 వరకు ఖర్చు. ఇంజిన్ వరకు 13,000 అంటే మనకు సర్వీస్ ఛార్జ్ కానీ యాడ్ అవుతుంది పోయా దాంట్లో 13,000లో. ఎందుకంటే 13,000 రూపాయలు సామాన్ ఏం వేస్తాడు అనుకోవచ్చు. హరి వేస్తాడు పోయా, ఎవరు వేసినా ఎగిపోయినా హరి వేస్తాడు అంటే దుబ్బేస్తాడని కాదు. బండిలో సామాన్ ఏంటంటే అది కొద్దిగా లైట్గా ఇంజిన్. ఫుల్ ఇంజిన్ అంటే ఏంటి భయ్యా? ఫుల్ ఇంజిన్ అంటే ఒక కొత్త బండిలా రెడీ చేయడమే. ఫుల్ ఇంజిన్ అంటే దాంట్లో ఇది పర్లేదు లేదు వేసుకోవచ్చు, నెక్స్ట్ టైం మార్చుకుంటామని హరి కాడ ఉండదు, తగ్గేది లేదు అంటాడు అంతే. మా కరిజ్మా అని చెప్పాడు, ఎక్కడ తగ్గబాబు అంటాడు. తగ్గబాబు నేను చూసుకున్నాను. అదేవిధంగా ఎఫ్జెడ్ వెహికల్ కానీ ఒక 13,000 అయితే 7,000 అయితే బాడీకి పెట్టాను. అది 15,000 ఇంజిన్కైనా సరే 5,000 రూపీస్లో బాడీ వర్క్ అనేది లైన్ చేస్తాను. ఆల్మోస్ట్ అయితే 20,000 ఎఫ్జెడ్ అనేది బాగా వస్తుంది. మీ కాడ కానీ BS3 కానీ BS4 వెహికల్స్ ఉంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ రెడీ చేసిన ట్రై చేయండి. అంతేకాని అది ఒక 10,000 పోయి అమ్మేసి మళ్ళీ ఒక 50,000 పెట్టి కొత్త బండి కొనాల్సిన అవసరం లేదు. అదే అమౌంట్ దీని మీద పెడితే ఏంటంటే ఇది ఒక 3 years ఎలాంటి రిపేర్ లేకుండా తిరగద్ది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పల్సర్ వెహికల్ ఉంది, సూళ్ళూరుపేట వెహికల్. ఇది కానీ ఆల్మోస్ట్ సూళ్ళూరుపేటలో రచ్చగా చేపించేస్తున్నారు. దానికి ఏది పడితే అది ఏం చేయాలి నాకు అర్థం లేదు. 10,000 రూపీస్ అనేది ముందుగా అడ్వాన్స్ పే చేయమని చెప్పాను. హరికాడికి వస్తే 10,000 రూపీస్ మినిమం పే చేయాలి. బిల్లో 70% బిల్ అనేది ఫస్ట్ పే చేయాలి. కొన్ని చిన్న వెహికల్స్ అయితే 100% బిల్ కానీ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10,000 పే చేయమని ఇప్పుడు దాకా అయితే పే చేయలేదు. అమౌంట్ లేనప్పుడు బండి పెట్టడం కానీ వేస్ట్ కదా, నాకు అడ్డం కదా, చిన్న షాప్ కదా. ఓకే, ఇలా ఈరోజు సాయంకాలం లోపల చూస్తాం. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి బండి పెట్టిన తర్వాత పార్కింగ్ ఛార్జ్ పడిపోద్ది, బిల్లు కానీ కట్టకపోతే దానికని లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. మా టోటల్గా ఇది మనకి డైలీ వీడియో 90 మీకు టోటల్ వీడియో వచ్చిన లైక్ కామెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చాలా గట్టిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏంది భయ డైలీ వీడియోస్ అసలు యూసే రావట్లేదు. అసలు ఏం చెప్తున్నా ఏమో నాకే అర్థం కాదు. డైలీ వీడియోస్ ఏంటంటే నేను షాప్లో ఏం జరుగుతుంది చెప్పేదే కదా నా సబ్జెక్టు. వస్తాయి భయ వీడియోస్ వస్తాయి, కరిజ్మా మీద ఉన్న ఈ వీడియోస్ వస్తాయి. బాయ్ బాయ్.